హలో అందరికీ ఈరోజు పులగూర చేసుకుందామని అనుకున్నామండి. కొంచెం సొరకాయ ఉండింది, వంకాయలు అవి కట్ చేసి నీళ్ళల్లో వేసాను, ఉప్పు నీళ్ళల్లో. ఇంకా అవంతా కుక్కర్లో వేసి ఒక టమోటా ముక్కలు వేసేసి కొన్ని పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు కొన్ని, ఎర్రగడ్డలు అవన్నీ వేసేసి కొంచెం సాల్ట్ అలాగే చింతపండు కొంచెం వేసామండి. మేము పులుపు ఎక్కువ తినము. పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరప్పొడి వేసాను. ముందు మిరపకాయలు వేసాను కాబట్టి మూత పెట్టేసి కుక్కర్లో కొన్ని వాటర్ వేసాను. ఇంకా పొయ్యి మీద పెట్టేసామండి. కొంచెం 5 minutes తర్వాత దించేసి కొంచెం అట్లా మెదుపుకున్నామండి. పప్పు కర్రతో అలా మెదుపుకొని తిరగబాతకైతే వేస్తున్నాము. తిరగబాత దినుసులన్నీ వేసి, తెల్లగడ్డలు వేసి, కొన్ని ఎర్రగడ్డలు వేసి అవి వేగనిచ్చేసి మనం మెదుపుకున్నాం కదా అవి వేసేసి కొంచెంసేపు అట్లాగే ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చేసినామంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ వంకాయ పులగూర రెడీ అండి.